ఇంకా మనవాళ్ళు మనవరాళ్ళు మునిమనవాళ్ళ దాకా ఆస్తులు దాచిపెట్టి వాళ్ళకి అమెరికాలకు పోయి వాళ్ళకి ప్రసవాలకని పోయి వాళ్ళకి ఈ గడిగి నానా తిప్పలు మనకి అవసరమా? మన పిల్లలకి చక్కగా పెళ్ళిళ్ళు చేసి వాళ్ళ బాధ్యతలు వాళ్ళకి అప్పగించిన తర్వాత ఇదిగో ఇట్లాగే భావబంధాలను తెంచేసుకోవాలి, సమాజంలో అడుగు పెట్టాలి, సమాజానికి కావాలి సేవ అందించాలి, మన ధ్యానము మన పూజ మన జపతపాదులు మనం చేసుకోవాలి. మనకు అది లేదు. ఇంకా పిల్లల కోసం ఇంకా తహతహలాడుతూ ఇంకా పోరాడుతూ ఉంటే వాళ్ళు ఏం చేస్తారు? చివరికి ఏం చేస్తారు? వాళ్ళు మళ్ళీ మనల్ని తీసుకెళ్ళి చెత్తబుట్టలో పారేస్తారు, లేదా వృద్ధాశ్రమంలో పెడతారు. అది అవసరమా మనకి? రెక్కలు వచ్చేంత వరకు వాళ్ళని కాపాడుకోవాలి. వాళ్ళకి రెక్కలు వచ్చిన తర్వాత వాళ్ళకి మంచి చెడు చెప్పాలి. మరి ఇలా బ్రతికితే నువ్వు ఇలా ఉంటావు, ఇలా బ్రతికిపోతే ఇలా చెడిపోతావు, నీ ఇష్టం, ఇక నీ కర్మ, చెప్పడం మా ధర్మం, వినకపోతే మీ కర్మం అని పంపేయడమే. చాలామందిని చూస్తున్నారు అమెరికాలకు పోయి ఇంటికి వచ్చి నెత్తి మొత్తుకుంటున్నారు. సత్యవాణి గారు, అక్కయ్య గారు, ఏం చేయాలో మాకు అర్థం. అక్కడ పోతే ఒక మనిషి ఉన్నాడు, పలకరించేవాడు ఉన్నాడు, మాకేమో భాష ఏమో అర్థమై సావదో, వీళ్ళు ఏదో పోతుంటారు, మళ్ళీ వాళ్ళు వచ్చేదాకా మేము కాపలా గాయాలి, వాళ్ళకి వండి పెట్టాలి, వాళ్ళ పిల్లలకి డైపర్లు మార్చాలి. ఇదే మనకు అవసరమా? ఎందుకు వచ్చిన గోవాల ఇది? చక్కగా సాయినాథుడి దగ్గరికి వచ్చి రోజు భజనలు కీర్తనలు పాడుకుంటూ చక్కగా సమాజానికి సేవ చేస్తూ వచ్చిన వాళ్ళకి ఇంత భోజనం పెట్టుకుంటూ ఉంటే పోలా మనకి? ఈ నిర్ణయం తీసుకోండి. పిల్లలకి ఆస్తిపాస్తులు ఇవ్వకండి, సంస్కారం నేర్పండి, అంతే. మా నాన్న నాకేమిచ్చాడు, మా అమ్మ నాకేం చేసింది అంటున్నారు పిల్లలు ఇవాళ. ఈ మాటలు అనిపించుకోవడానిక మనం? అరే నానాగడ్డి తిని వీడి కోసమే కదా నేను సంపాదించే, నానాగడ్డి తిని సంపాదించమని నేను అన్నానా అంటాడు వాడు. మనకి ఎందుకండి ఇవన్నీ? ఏం బాబు అవసరమా? ఎంత హాయిగా ఉంది ఇక్కడ కూర్చుంటే మనందరికీ. అందుకని తల్లిదండ్రులకి ఆ రోగం కుదరాలి, వాళ్ళకి కుదరాలి అది. కాబట్టి ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను? జీవిత సత్యాలు ఇవన్నీ, జీవిత సత్యాలు. రాముడు అలా నడయాడు చూపించాడు మనకి. ఎలా ఉంటే మీరు ఇలా ఉంటారు, ఇగో ఇలా ఉంటే ఇలాంటి కష్టాలు పెడతారు, రాముడు చూపించాలా జీవితంలో మనకి?